మారాలనేటువంటి ఒక ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగానికి అవగాహన కల్పించడానికి అన్ని మండల హెడ్ క్వార్టర్లలో మేము వచ్చి చేసిపోతున్నాం. వాళ్ళకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత ఎంఆర్ఓ మండల అధికారులందరూ కూడా పోయి గ్రామాన ఈ యొక్క భూభారతి చట్టాన్ని ప్రజల్లో చాలా క్లియర్గా తెలుసుకొని వాళ్ళకు ఉండేటువంటి సమస్యల పరిష్కారం ఎంత తొందరగా అయితే అంత మంచిగా రైతుకు కష్టం లేకుండా ఉండాలని భూభారతి చట్టాన్ని తెచ్చినాం. అందులో టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టినాం. ఆ టైం బౌండ్ ప్రోగ్రాంలో తప్పకుండా రైతులకు న్యాయం జరుగుతుంది, రైతులకు డబ్బులు ఖర్చు కావు, రైతులకు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు అని ఈ విషయాలన్నీ చెప్తున్నాం. మీ భూములను మీరు కాపాడుకోవడానికి భూభారతి చట్టం వచ్చింది. ఒక దయ్యం లాంటి భూతం లాంటి ధరణిని తెచ్చి పేద ప్రజల యొక్క పొలాలను భూములను కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు దాన్ని ఈరోజు రకరకాలుగా మాట్లాడినా దానికి సరైన జవాబు చెప్పడానికే మేము ఈ కార్యక్రమాలన్నీ తీసుకున్నాం. ఈరోజు యాచారంలో కూడా భూభారతి కాకుండా కూడా ఫార్మాసిటీ మీద దుర్మార్గంగా వాళ్ళను మోసం చేసినటువంటి రైతులకు కూడా దాని మీద కూడా నేను చెప్పడం జరిగింది. ఒక 2,500 ఎకరాల భూమిది మాత్రం అక్కడ ప్రాబ్లం ఉంది. అది కూడా క్లియర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే మేము కొత్తగా ఎవరి దగ్గర భూములను తీసుకునేటువంటి కార్యక్రమం ఫార్మాసిటీలో చేయలేదు, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదు, కొత్తగా అక్విజిషన్ చేయలేదు. నేను ఆ రోజే చెప్పిన, ఎన్నికల నాడు ఎన్నికల కంటే ముందు, ఎన్నికల కంటే 5 సంవత్సరాల ముందు నుంచి చెప్తున్నా, ఇక్కడ ఫార్మాసిటీ రానివ్వను, ఫార్మాసిటీ రావడానికి వీలే లేదు. ఇక్కడ ఫార్మాసిటీలో ఎవరైతే భూములు మిమ్మల్ని దౌర్జన్యంగా గుంజుకుంటే మీరు ఇయ్యకండి, సంతకాలు పెట్టకండి, డబ్బులు ముట్టకండి అని ఆ రోజు చెప్పిన. డబ్బులు ముట్టినోళ్ళు మాత్రమే, భూములు ఇచ్చినోళ్ళు మాత్రమే ఈరోజు ఆ భూములు ప్రభుత్వం మేము తీసుకున్నాం. ఎందుకంటే ఒక్కసారి అక్విజిషన్ అయిన తర్వాత ఏ చట్టమైనా ఏం చెప్తుందంటే ఏ ముఖ్యమంత్రికి ఏ మంత్రులకు అధికారం లేదు, కోర్టుకు తప్ప. ఒక్కసారి అక్విజిషన్ అయినటువంటి భూమిని తిరిగి వాళ్ళకి ఇవ్వడము అనేటువంటిది అది జరగదు అనేది మరి చట్టంలో ఉంది. కాబట్టి వాళ్ళు న్యాయస్థానాలకు ఎవరన్నా పోయి ఏదైనా ఉంటే దానికి కూడా మద్దతు ఇవ్వచ్చు. ఇప్పుడున్నటువంటి 2,500 ఎకరాల భూమిలో వాళ్లకు ఆ రోజు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి తీసుకోలేదు. ఒకవేళ నిజంగానే వాళ్ళు ఇస్తాము అంటే న్యాయపరంగా చట్టపరంగా రైతు కోరుకున్న విధంగా అన్ని వసతులు కల్పించి ఆ భూములు తీసుకుంటుంది ప్రభుత్వం తప్ప 10 లక్షలకు 15 లక్షలకు 12 లక్షలకు కాంగ్రెస్ పార్టీ రైతుల పొట్ట కుట్టదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం.